అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్మశాన వాటికకు రోడ్డు నిర్మించాలంటే నిరసన. దళిత బంధు నిధుల మంజూరు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిసి రావాలంటున్న రాకేష్. సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖ, జౌళి శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకుంటుందన్న మంత్రి పొన్నం. ఏపీ అభివృద్ధి చెందుతుందని పచ్చ మీడియా ప్రజలను మభ్యపెడుతుందన్న వైఎస్ఆర్సీపీ నేత భరత్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్మశాన వాటికకు రోడ్లు నిర్మించాలంటూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దళితపేటకు దారి లేకుండా పోవడం బాధాకరమని బీఎస్పీ నాయకులు పాలమూరి మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్ల నిర్మాణం కల్పించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని విలసవెల్లి గ్రామం అయినటువంటి అక్కడ ఉన్నటువంటి 3 దళితపేటలు, 1 భీంనగర్, 2 బీరవారిపేట, 3 వడ్డివారిపేట దాదాపు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నా కానీ ఈ రోజుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరో కూడా దళిత శ్మశానానికి దారి నిర్మించడంలో వివక్ష చూపుతున్నారని తెలియజేస్తా ఉన్నాం. మరి కలెక్టర్ ఆఫీస్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విలసవెల్లి గ్రామాన్ని తక్షణం అధికారులు సందర్శించి మరి ఏళ్ల తరబడి తాతలు, తండ్రులు, కొడుకులు, మనవలు చనిపోతున్న ఏళ్ల తరబడి శ్మశానానికి రోడ్డు నిర్మించడంలో నిర్లక్ష్యం వస్తున్నటువంటి పాలకులు, మరి ప్రజాప్రతినిధులు, మరి అలాగే అధికారులు కూడా ఈ ఒడ్డివారిపేట, వీరవారిపేట, భీంనగర్ వాసులపైన వివక్ష చూపుతున్నారని, మరి అదే గ్రామంలో అగ్రవర్ణాల శ్మశానానికి సీసీ రోడ్లు, మరి WBM రోడ్లు వేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు విలసవెల్లి గ్రామంలో దళితపేటలకి శ్మశానానికి దారి లేదు. అది ఎవరైనా ఒక చనిపోతే ఒక మనిషి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందులతోటి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణం అధికారులు స్పందించి విలసవెల్లి గ్రామంలో భీంనగర్, వడ్డివారిపేట, వీరవారిపేట గ్రామాలను కలుపుతున్నటువంటి మెయిన్ ప్రధాన రహదారిని కూడా నిర్మించాలని తెలియజేస్తూ మరి వారం రోజుల్లో ఈ 3 గ్రామాలకి శ్మశానానికి దారి నిర్మించకపోతే మరి జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ కలుపుకొని భారీ ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పాలమూరు మోహన్ బాబు, బీఎస్పీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి పెద్దమందడి మండలంలోని మణిగిల్ల, పెద్దమందడి, అల్వాల గ్రామాలను దుర్గామాత మండపాలను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మేఘారెడ్డి కోరారు. ఏలూరు నగరంలో ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసమే ప్రజావేదిక నిర్వహిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు ప్రజల నుండి వచ్చిన వినతి పత్రాలను పరిశీలించారు. వెంటనే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని మండల రెవెన్యూ అధికారులను సూచించారు. ఈరోజు మరి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారు, అలాగే గౌరవ మేయర్ గారు, అలాగే ప్రతినిధులు మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్యనే ఉండాలి, అందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికే ముందు ప్రథమ ధ్యేయం ఇవ్వాలి అనేది ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి నెలలో 4 రోజులు పెట్టమన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఏలూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే 9 అర్జీలు వచ్చి రావటం జరిగింది. పెన్షన్ నిమిత్తం కానీ, అలాగే పట్టాల నిమిత్తం కానీ, అలాగే ఏదో పోలీస్ కేసు నిమిత్తం గోల్డ్ పోయిందంటే సంవత్సరం అయింది, వాళ్ళ వరకు ఏమీ చెప్పలేదని కానీ చెప్పారు. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుద్ది. తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన ప్రతి అర్జీనికి కూడా వాళ్ళకి సమస్య క్లియర్ అయ్యేటట్టుగా కానీ, లేకపోతే ఆ సమస్య ఏ దృష్టిలో ఉంది, ఎక్కడి వరకు అయ్యింది అనేది కానీ వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ కూడా వేయించడం జరిగింది. అలాగే పెన్షన్ సంబంధించి వాళ్ళకి చెప్తున్నాం, ఎందుకంటే యాప్ ఓపెన్ అవ్వడంతో మీరు పెట్టుకోవచ్చు అనేది వాళ్ళకి ఇమీడియట్ గానే పరిష్కారం చెప్తున్నాం. అదే పట్టాల గురించి ఏదైతే వచ్చారో వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి ఎంఆర్ఓ విఆర్ఓ అని పంపించి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఏదో 100 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. దాని మీద కూడా వెంటనే తగు సూచనలు ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళకు కూడా ఎవరికైతే అర్హత ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పట్టాలు కానీ ఇవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు తీర్చవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే
అయ్యే సమస్య అయితే ఇమీడియట్ గా అయ్యేటట్టుగా పరిష్కరించడం పడుతుంది, లేదైతే వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా సూచనలు ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి అందరం కూడా ఏదైతే ప్రజలు వాళ్ళ సమస్య ఏదైతే న్యాయంగా ఉన్న సమస్యలు తీసుకురావాలి, కానీ ఏదో కొట్లాటలు తగులు ఇక్కడ తీసుకురాకుండా ఉంటే మన టైం కలిసి వస్తుంది. అందరూ కూడా ఈ వేదికని, ఎందుకంటే ముందు ఇవాళ మొదటి రోజు వల్ల అందరికీ కూడా దీనికి రాలేదు, ముందు ఎక్కువ మంది రావడానికి అవకాశం కల్పించేటట్టుగా మీడియా ద్వారా కానీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అందరికి కూడా వివరించారు. ఏ డేట్ ని పెడతాం అనేది 3 రోజుల ముందుగానే ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేస్తాం. ఎందుకంటే ఇంటి దగ్గర మేము రోజు ప్రజా దర్బార్ కూడా చేయటం వల్ల మరి ఇవాళ కొత్తగా ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టాం అనేసరికి మరి అక్కడికి వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు. రేపు పొద్దున్న అయ్యేసరికి ఎప్పుడైతే వారం తర్వాత పెడతామో అందరూ కూడా ఆఫీసుల్లో పెట్టినప్పుడు అక్కడికి వస్తేనే తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే అధికారులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళకి చెప్పి ఆ సమస్యకి ఇమీడియట్ గా సొల్యూషన్ చూసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. జమ్మికుంట నాగర అంజన్నను కాంగ్రెస్ పార్టీ నేత ప్రణవ్ దర్శించుకున్నారు. ఆలయంలోని అంజన్న విగ్రహానికి మకర తోరణం బహుకరణ, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రణవ్ అన్నారు. ముఖ్యంగా మకర తోరణం ఈరోజు పెట్టే కార్యక్రమంలో నన్ను ఒక భాగం నేను అయినందుకు నన్ను ఆహ్వానించిన ముందుగా గ్రామ ప్రజలకు, ఇక్కడ నాయకులకు, వైగారులకు, ప్రతి ఒక్కళ్ళకి పేరున నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను ఇక్కడ ఈ కార్యక్రమం, ఇంకా చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు. దాదాపు 10 నెలల క్రితం ఎలక్షన్ల టైంలో ఇక్కడి నుంచే వచ్చి ఇక్కడ అంజన్నని నేను మొక్కొని పోవడం జరిగింది. సో ఖచ్చితంగా నాకు సెంటిమెంట్, గుడికి ఎటువంటి రానున్న రోజుల్లో సహకారం నా నుంచి అయ్యేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ. అదేవిధంగా అంజన్నను కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, దేవుడు దయ వల్ల ఈసారి వర్షాలు పడ్డాయి, ఆ పంటలు కూడా మంచిగా వచ్చి రైతులందరూ ఆనందంగా ఉండాలి. రానున్న రోజుల్లో కూడా అందరూ ఎటువంటి ఇబ్బందులు కాకుండా అని అంజన్నను వేడుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న నగురం, నాగారం, వాయిలాల, ముఖ్యమైన పక్కన పాపకపల్లి కానివ్వండి, రేపు రానున్న రోజుల్లో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానివ్వండి ముందుండి ఇక్కడ చేపించే బాధ్యత నాదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని బాలాజీ థియేటర్ ఎదురుగా ప్రధాన రహదారిపై ట్రాక్టర్ ని నిలిపి పారిశుద్ధ పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికులను అశ్వరాపేట నుండి ఖమ్మం వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 5 కార్మికులు గాయపడగా వారిలో 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తోటి కార్మికులు హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బంధు 2వ విడత నిధుల మంజూరు కోసం ఎందుకు ముందుకు రావడం లేదని రామంచ రాకేష్ ప్రశ్నించారు. బాధిత కుటుంబాల పక్షాన నిలబడి కొట్లాడి దమ్ము మీకు లేదా అని సవాల్ చేశారు. దళిత బంధు 2వ విడత బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రామంచ రాకేష్, మాది హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం. నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే రాష్ట్రంలో నలుదిక్కుల అప్పుడున్న గవర్నమెంట్ గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టారో ఆ స్కీమ్కు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం స్టేటస్ కోను విధించింది. ఈ స్టేటస్ కో విధించిన క్రమంలో మేము 10 నెలల నుంచి అనేక కార్యక్రమాలు దళిత బంధు 2వ విడత నిధులు మంజూరు చేయాలని అనేక పోరాటాలు చేసినాం. అయినప్పటికీ కూడా మా గోడును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ, ఈ నియోజకవర్గం ఎందుకు ఇంత కక్ష? మరి మదిరా నియోజకవర్గం ఖమ్మం జిల్లాలో ఇదే పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే మాతో సమానంగా స్టార్ట్ చేసినటువంటి పథకాన్ని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇచ్చింది ఎంతవరకు కరెక్ట్? మరి మా హుజూరాబాద్ నియోజకవర్గం, ఖమ్మంలోని మదిరా నియోజకవర్గం 2
ఒకే సమయంలో ఒకే సందర్భంలో మొదలైనవి. మరి అక్కడ దళిత బంధు 2వ విడత నిధులు ఇచ్చి మరి ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదు? మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు మరి ఆ విషయం తెలియదా? మరి మధిరా నియోజకవర్గంలో ఇచ్చినటువంటి దళిత బంధు పథకాన్ని అక్కడున్నటువంటి శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారితో కొట్లాడి ఇప్పించుకున్న సందర్భం మీకు తెలియదా? మరి ఈ నియోజకవర్గంలో మీ అందరం మేము ఓటేసి గెలిపించినాం కదా. మీరు హైదరాబాదులో ఉండి ఏదో 2 సార్లు అసెంబ్లీలో అప్పుడున్న సందర్భాన్ని 2-3 నిమిషాలు మాట్లాడిన విషయం గుర్తు చేస్తున్న అదే విధంగా మరి అక్కడ 2వ విడత నిధులు మంజూరు చేసిన సంగతి ఈ శాసనసభ్యుడికి తెలియదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు మోడీ చర్చల సందర్భంగా 2047 నాటికి $2.4 ట్రిలియన్ల స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అని ప్రజలను మభ్యపెట్టే మాయమాటలు చెప్పడం పచ్చ మీడియాకు అలవాటైందని వైఎస్ఆర్సీపీ నేత భరత్ విమర్శించారు. పోలవరం, కాపర్ డ్యాములు, ప్రాజెక్టులు, ఇతర పనులు త్వరితగతిన ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక పేరుతో రాష్ట్ర ఖజానాకు రావాల్సిన 2,000 కోట్లకు గండిపడిందన్నారు. ఉచిత ఇసుక గురించి ఎంత నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఉచిత ఇసుక పథకంలో ఉచిత పాత్ర కూడా అంతే ఉందన్నారు. ఇప్పుడు ఏదైతే కోటిలింగాల్ ఘాట్ దగ్గర అక్కడ ఈట్ స్ట్రీట్ కడతా ఉన్నారో ఆ ఈట్ స్ట్రీట్ కన్సీవ్ చేసింది, ఆలోచన చేసి డిజైన్ చేసింది మేము ఉన్నప్పుడు డిజైన్ చేసాము. దానికి కూడా ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ఇచ్చాం. సుమారుగా ₹1 కోటి దగ్గర ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ఇచ్చాం. ఇప్పుడు ఏదో వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏదో చేశారు అనేది ఏం కాదండి. ఆ డబ్బులు ఇచ్చింది ఎంపీ ల్యాడ్ ఫండ్స్ మేము తీసుకొచ్చి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అది కంప్లీట్ అవుతూ ఉంది. సరే వాళ్ళు ఖాతాలో వేసుకోండి, మాకు వచ్చిన నష్టమేం లేదు. కాకపోతే ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేయండి. అసలు పారిశుద్ధ్యం అనేది అసలు క్లీనింగ్ అనేది జరుగుతుందా? రాజమండ్రిలో అసలు క్లీనింగ్ జరుగుతుందా? 3 రోజులకి 4 రోజులకి ఒకసారి వస్తున్నారంట చెత్త తీసుకొని వెళ్ళడానికి. అంటే ఈ రకమైన కార్యక్రమం చేస్తూ అసలు ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ అండి ఓపెన్ చేసి సుమారుగా 1.5 పైన అయిందన్న, 1.5 మంత్ అయిందండి. ఓపెన్ చేసిన తర్వాత దానిపైన లైట్స్ ఎందుకు పెట్టలేదండి? లైటింగ్ ఎందుకు పెట్టలేదు? మధ్యలో వాళ్ళు డివైడర్స్కి సంబంధించి సైడ్ లైన్స్ కానీ స్టడ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలి కదా. ట్రాఫిక్ సిగ్నల్స్కి సంబంధించి ఆ స్టడ్స్ కానీ ఇవన్నీ పెట్టాలి కదా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్రోచ్ రోడ్డు కూడా పూర్తి చేయాలి. అంటే ఎలా ఉందంటే ఆ ఫ్లైఓవర్ దాన్ని ఇంకా అందంగా వస్తే ఎంత అందంగా తయారైతే అది భారత్కి అంత క్రెడిట్ వస్తుందని దాన్ని మొత్తం అంతా కూడా రూపం లేకోకుండా చేస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. నేను నేషనల్ హైవే అధికారులకు కూడా మాట్లాడతాం, మీరు లైటింగ్ ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలే? అసలు మీరు ఎందుకు ఓపెన్ చేశారు? పూర్తిగా కంప్లీట్ కావాలి కదా. పోనీ ఓపెన్ చేశారు బాగానే ఉంది. నైట్ టైం లైటింగ్ ఎలా వెళ్తారు అంటే లారీలు ఏ బేసిస్లో వెళ్తారు? ఆ మాత్రం జ్ఞానం కనిపించట్లేదా? ఇప్పుడు మేము మాట్లాడతాం, ఖచ్చితంగా అవసరమైతే అక్కడికి వెళ్ళి ధర్నా కూడా చేస్తాం. మీరు ఇమీడియట్గా దానికి లైటింగ్ పెట్టే కార్యక్రమం చేయాలి. ఇప్పుడు అదే సేమ్ కాంట్రాక్టర్స్ కదా రాజమండ్రిలో ప్రారంభించారు, జొన్నాడులో ప్రారంభించారు, ఉండ్రాజవరంలో ప్రారంభించారు. రాజమండ్రి ఒకటే ఎందుకు కంప్లీట్ అయ్యిందండి? మిగతా 2 ఎందుకు కంప్లీట్ కాలా? ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేపల పిల్లల్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంద్రమ్మ రాజ్యంలో కుల వృత్తులను ప్రోత్సహించే దానిలో భాగంగా మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల్ని పంపిణీ చేస్తుందన్నారు. చేప పిల్లలతో పాటు రొయ్యల పిల్లల్ని కూడా త్వరలోనే ఇప్పిస్తామని అన్నారు. చెర్లల్లో కుంటలలో కులవృత్తిని ప్రోత్సహించాలని ఈ ఇందిరమ్మ రాజ్యంలో చేప పిల్లలు వదలటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే పాలేరు రిజర్వాయర్లో కూడా ఇంతకుముందు చేపలు వదులుకున్నాం. కెపాసిటీకి తగ్గట్టు ఇంకా ఒక 4-5 లక్షల చేప పిల్లలు ఎక్కువ వదలాలని స్థానిక నా మత్స్యకార సోదరులు అడగటం జరిగింది.
వాటితో పాటు కొన్ని రొయ్య పిల్లలు కూడా వదలాలని కోరుకున్నారు. తప్పకుండా ఫుల్ కెపాసిటీతో చేప పిల్లలు, అదే రకంగా గతంలో ఎన్నైతే రొయ్యలు వదిలారో ఆ రొయ్యలను కూడా వదిలించే కార్యక్రమాన్ని కొద్ది రోజుల్లోనే మీకు చేపడతానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఏదైతే ఆగస్టు నెలలో కని విని ఎరగని వరదలు వచ్చాయి, సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చినప్పుడు ఆ వరదల్లో నా మత్స్యకారులు వారు నిత్యము వాడే వలలు గాని తెప్పలు గాని ఆ వరదల్లో కొట్టుకుపోయాయి. నా మత్స్యకారు సోదరులు నిజంగా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా వీలైనంత తొందరలోనే ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రభుత్వ పక్షాన ఎలా చేయాలి అనేది యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. తప్పకుండా నష్టపోయిన వారిని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ల ప్రభుత్వం. ఏదైతే మార్పు కావాలని అది ఇందిరమ్మ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం ఎడారిగా మారింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోనో కార్పస్ మొక్కలతో తొలగించడంతో పాటు మిగిలిన చెట్లను సైతం పంచాయతీ సిబ్బంది నరికివేశారు. ప్రకృతి వనంలో పెరుగుతున్న అన్ని మొక్కలను నరికివేసి ఎడారిగా మార్చారు. దీంతో గ్రామస్తులు పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చగా కలకలాడే చెట్లను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం 2021లో పల్లె ప్రకృతి వనాలు గ్రామ పంచాయతీలు వేసే భాగంగా గంగారం గ్రామంలో పల్లె ప్రకృతి వనం 1 ఎకరంలో వేయటం జరిగింది. అప్పట్లో చాలా రకరకాల మొక్కలు వేసాము. అందులో కోనాకార్ప చెట్లు కూడా వేసాము. ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఈ ప్రభుత్వం కోనాకార్ప చెట్ల వలన వాతావరణ కాలుష్యం వస్తుందండి, నరకడానికి చెప్పారు. అదేవిధంగా మా పల్లె ప్రకృతి వనంలో కోనాకార్ప చెట్లు నరికారు. వాటితో పాటుగా ఇతర జాతి వృక్షాలు కూడా నరికారు. పల్లె ప్రకృతి వనం మొత్తం నిర్మానుష్యమైపోయి చాలా ఇబ్బందిగా ఉంది. పల్లె ప్రకృతి వనంలో చెట్లన్నీ నరకటం వలన ఒక మోడుపోయినటువంటి పల్లె ప్రకృతి వనంగా తయారైంది. కావున దీని మీద అధికారులని అది ఎవరో నరికిచ్చారనేది అర్థం కాకుండా ఉంది. దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సెక్రటరియట్లో వ్యవసాయ శాఖ, జౌళి శాఖ సంబంధించి అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల వారిగా పురోగతులపై సమావేశంలో చర్చించారు. వుడ్ వర్క్ కూడా చేస్తారు సార్. తర్వాత సంగారెడ్డిలో బొంతపల్లిలో టాయ్స్ చేస్తారు అండ్ అక్లిక్ వర్క్. తర్వాత మహబూబ్ నగర్లో టెరకోటా వర్క్ అండ్ ట్రైబల్ జ్యువెలరీ. నారాయణపేటలో పాటరీ ఉంటుంది. తర్వాత రంగారెడ్డిలో బంజారా నీడల్ వర్క్ అండ్ జరీజా తోసి. హైదరాబాద్లో బిద్రీ నిర్మల్ పెయింటింగ్ and furniture, lap bangles, zari work, banjara embroidery. Bongirlo hand embroidery. Tarvata Karimnagarlo silver filigree. Nalgonda tribal jewelry and banjara embroidery. Tarvata koncham brass work. Jangamlo Pemberti brass. Kottagudem Bhadradrilo bamboo work. Tarvata Warangallo manaki cotton bunnies and leather there. And Siddipetalo Cheryal paintings. Tarvata సచివాలయంలో మరణించిన గల్ఫ్ కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియాకు సంబంధించిన జీవో పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ నుండి ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్ వినోద్ అందించారు. ఇతర నేతలు 20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న గల్ఫ్ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిందని ఎన్ఆర్ఎస్ఎల్ వినోద్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ 7 నుండే జరిగిన బాధితులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా వర్తిస్తుందని చెప్పారు. ఈరోజు మనం ఈ చేతిలో పట్టుకున్న జీవో మినిస్టర్ గారి చేతుల మీద మేము తీసుకుంటున్నాము. మన కాంగ్రెస్ ప్రభుత్వము 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న గల్ఫ్ కార్మికుల యొక్క బాధలను పట్టించుకొని వెంటనే జీవోలని రిలీజ్ చేసేసింది. 5 లక్షల ఎక్స్గ్రేషియా పేమెంటు గల్ఫ్ కార్మికుడు మరణించినట్లయితే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఇటువంటి జరగలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన పొన్నం ప్రభాకర్ గారి సొంత ఇనిషియేటివ్ తోటి
ఇటువంటి ఘన కార్యాన్ని మనం సాధించగలిగాము. ఇదే కాకుండా ఎప్పటికైనా గల్ఫ్ కార్మికులకు చేదోడు వాదోడుగా మన మినిస్టర్ గారు, మన ప్రభుత్వం ఉంటుందని కూడా ప్రతి విషయాలలో తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ పిల్లల క్షేమైనా, వాళ్ళ క్షేమైనా, వాళ్ళ కుటుంబ క్షేమైనా అన్ని విధాలు ఆదుకోనికి మేమున్నాము. మీరు దూరంగా ఉన్నా, ఇండియాలో ఉన్నా, గల్ఫ్లో ఉన్నా, ఇంకా వేరే దేశాలు ఎక్కడున్నా మీతో పాటు మేము ఉంటున్నాము, మీకు సహాయం చేస్తామని మన మినిస్టర్ గారు పదే పదే తెలియజేస్తున్న మాటలే కాకుండా కార్యరూపంలో ఈ జియోలని రిలీజ్ చేయడం జరిగింది. ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.